ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నానమ్మ, పంతులు గారు చెప్పింది విన్నావుగా? ప్రదక్షిణలు అయ్యేంత వరకు తలంబ్రాలు పట్టుకున్న పళ్ళెం నేల పడకూడదంట. ఒళ్ళో పెట్టుకుంది నేల మీద ఎందుకు పడుద్దే? ఆ గుండమ్మ జాగ్రత్తగానే ఉంది కదా. అది పడేయదు, కానీ ఆ గుండమ్మని పడేలా చేస్తే అప్పుడు నేల పాలవుతాయి కదా. అదేలాగే ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆ గుండమ్మని నేను పడేస్తాను. అప్పుడు దాని ఒళ్ళో ఉన్న తలంబ్రాలు నేల మీద పడి అపవిత్రం అవుతాయి. దాంతో దానికి ఆ గుండం అజాగ్రత్త కారణమని అందరూ దాన్ని తిట్టేలా చేస్తాను. హే గుణమా, వదిన గుణమా, సారీ, పొరపాటు అయింది, చూసుకోలేదు. ఏమే కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నావే? నువ్వు చేసిన పొరపాటు వల్ల తలంబ్రాలు కింద పడుంటే ఎంత అపచారం జరుగుండేది. అలా గుండము వెనకాలే నడవాలని నడవకపోతే కాస్త వెనక నడవచ్చు కదా. చెప్తున్నారుగా, కాస్త వెనక్కి జరుగు. సరే సరే, అయిందేదో అయిపోయింది. పదండి పదండి పదండి. పదండి పదండి. గుండమ్మని తిట్టిస్తానని చెప్పి పాపం నువ్వే తిట్లు తిన్నావు. అమ్మా, మండపం దగ్గర అంతా సిద్ధంగా ఉంది. మీరు వెళ్ళండమ్మా, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే పంతులు గారు. మరి కాసేపట్లో స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రారంభం కాబోతుంది. భక్తులందరూ ఈ కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీరామచంద్రమూర్తికి జై.
ఏంటి అక్కడ ఉండకుండా పక్కకొచ్చేశారు? రాక ఆ గుండమ్మని అందరూ గౌరవిస్తుంటే దాని పని వాళ్ళలాగా చేతులు కట్టుకుని పక్కనే నిలబడమంటావా? జస్ట్ మిస్ అయ్యిందే. లేదంటేనా నువ్వు చేసిన పనికి ఆ గుండమ్మ కింద పడేది, తలంబ్రాలు నెలపాలయ్యేవి, మనం అనుకున్నది జరిగేది. కానీ ఎప్పట్లాగే దానికి మెప్పులు, దీనికి దొబ్బులు మిగిలాయి. ఒక చోట మిస్ అయినంత మాత్రాన వదిలిపెడతానా దాన్ని? గుండమ్మ వెనకాలే ఇక్కడికొచ్చింది. దాని హయాంలో రాముల వారి కళ్యాణం జరగకుండా చేసి అందరూ దాన్ని తిట్టేలా చేసి ఇలాంటి ఆడది ఆలయ ధర్మకర్తగా పనికి రాదు అని ఇక్కడి నుంచి అందరూ బయటికి తనని గెంటేయడానికి. కాసేపట్లో స్వామివారి కళ్యాణం స్టార్ట్ అవుద్దే. ఇప్పుడేం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను ఆంటీ. ఏం చేస్తే అందరూ ఒక్కసారిగా గుండమ్మని వేలెత్తి చూపిస్తారు? ఏం చేస్తే అత్తయ్య గారు అందరూ ఉన్నారనే విషయాన్ని మర్చిపోయి దాన్ని నోటికొచ్చినట్టు తిడతారు? ఐడియా ఆంటీ. ఏంటది? రాముల వారి కళ్యాణం జరుగుతున్నప్పుడు ముఖ్యమైనదేంటి? హా, ఏముంది? వడపప్పు, పానకం. పానకంలో మిరియాలు బాగా కలిపినట్టున్నారే, వాసన గుబాళించేస్తుంది. నేను ఆ గుండమ్మని దెబ్బ కొట్టడం గురించి మాట్లాడుతుంటే నువ్వు తిండి గురించి మాట్లాడుతున్నావేంటి? పెళ్లిలో పురోహితుడు లేకపోయినా పర్వాలేదు, కానీ తాళిబొట్టయితే కావాలి కదా. ఆ తాళిబొట్టు గుండమ్మ తెచ్చింది కదా. కాబట్టే ఆ గుండమ్మ తెచ్చిన తాళిబొట్టుని మనం మాయం చేస్తే జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.